ఒక్క ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే జీవితం సెటిల్ అయిపోయిందనుకునే రోజులివి. అలాంటిది వరుసగా 3 ప్రభుత్వ కొలువులు కొడితే అది కేవలం 24 ఏళ్ల వయసులో. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. సరైన ప్లానింగ్ ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించింది హైదరాబాద్కి చెందిన యువతి. గ్రూప్ 4 పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలు సాధించిన ఆమె అక్కడితో ఆగలేదు. మరింత పట్టుదలతో చదివి జీఎస్టీ ఇన్స్పెక్టర్గా కేంద్ర కొలువు సైతం దక్కించుకుంది. అసలు ఈ హ్యాట్రిక్ వెనుకున్న వ్యూహం ఏంటి? పుస్తకాలతో ఆమె చేసిన కుస్తీ ఎలాంటిది? ఆ సక్సెస్ మంత్రాను నవనీస మాటల్లోనే విందాం. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అనేది నేటి యువతకు ఒక కళ. ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి ఏళ్ల తరబడి కష్టపడుతున్న ఈ రోజుల్లో కేవలం 24 ఏళ్ల వయసులోనే 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు హైదరాబాద్కు చెందిన నవనీస గారు. ఐసెట్లో స్టేట్ 7th ర్యాంక్ సాధించడమే కాకుండా వరుసగా గ్రూప్ 4 పోస్టల్ అసిస్టెంట్, జీఎస్టీ ఇన్స్పెక్టర్గా ఎంపికై ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే కేవలం 24 ఏళ్ల వయసులో 3 ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధించారు, ఆమె ప్రయాణం ఎలా సాగింది, ఆమె ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంది, ఇలాంటి మరిన్ని వివరాలు నవనీస మాటల్లోనే తెలుసుకుందాం. కేవలం 24 ఏళ్ల వయసులోనే 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం ఎలా అనిపిస్తుంది? నాకు పర్సనలీ ఇలా 3 గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేయడం అనేది చాలా హ్యాపీగా, ప్రౌడ్గా ఉంది. మా పేరెంట్స్ చేసిన కష్టానికి, వాళ్ళు నాకు ప్రొవైడ్ చేసిన రిసోర్సెస్కి నేను ఇది సాధించగలగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఏం చదువుకున్నారు? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? యాక్చువల్లీ మా పేరెంట్స్ది ఆయుర్వేదిక్ బిజినెస్. స్కూలింగ్ బిఆర్ఆర్ గర్ల్స్ హై స్కూల్లో బర్కత్పురాలో జరిగింది. ఇంటర్లో నేను తపస్య కాలేజ్లో చదువుకున్నాను అండ్ ఐ స్కోర్డ్ 97% ఇన్ ఇట్. నా గ్రాడ్యుయేషన్కి వచ్చే వరకు నేను ప్యారలల్గా సిఏ చేస్తూ ఉండేదాన్ని. కానీ తర్వాత ఒక పాయింట్లో సిఏ అనేది వదిలేశాను. దాని తర్వాత గవర్నమెంట్ వైపు నాకు ఎందుకు రావాలని అనిపించింది అని అంటే అదొక సెక్యూరిటీ, స్టెబిలిటీ, మనకి ఒక మదర్ అండ్ ఫాదర్ లాగా, ఆఫ్టర్ మదర్ అండ్ ఫాదర్ ఆ స్టెబిలిటీ ఉంటుందని ఒక ఉద్దేశంతో నేను గవర్నమెంట్ సెక్టర్కి రావాలని నేను ముందు నుంచి ఆ ఉద్దేశం ఉంది. జనాలకి సేవ చేసే ఆపర్చునిటీ కూడా నాకు గవర్నమెంట్ జాబ్స్ త్రూ అవుతుంది అని చెప్పేసి ఈ సెక్టర్కి రావాలని అనుకున్నాను. ప్రిపరేషన్ మొదలు పెట్టాక మధ్యలో ఎంబీఏ చేద్దామని ఐసెట్ ఎగ్జామ్ రాశారు, స్టేట్ 7th ర్యాంక్ కూడా సాధించారు. సో అటువైపు నుంచి మళ్ళీ ఈ ప్రభుత్వ పరీక్షల వైపు మీ దృష్టి ఎలా? మరి నాది కంప్లీట్గా గవర్నమెంట్ ఎగ్జామ్స్ వైపే నా ఇంట్రెస్ట్ ఉండేది. ఎడ్యుకేషన్ గ్యాప్ రాకూడదు అని చెప్పేసి ఎంబీఏలో జాయిన్ అవుదాము అని చెప్పేసి నేను ఐసెట్ రాశాను. సడన్లీ నేను చూసుకుంటే స్టేట్ 7th ర్యాంక్ వచ్చింది. ఇట్ వాజ్ వెరీ సర్ప్రైజింగ్ ఫర్ మీ. అంత మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ట్రై చేద్దామని చెప్పేసి చూస్తే నాకు టాప్ మోస్ట్ నేను ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకున్న ఉస్మానియా యూనివర్సిటీనే వచ్చేసింది. నాకు అక్కడ కేపీఎంజీలో కూడా జాబ్ వచ్చింది విత్ 6 LPA. నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. దాని తర్వాత గవర్నమెంట్ ఎగ్జామ్స్ వైపు మళ్ళీ వచ్చి ఆ స్టెబిలిటీ, సెక్యూరిటీతో ఉందామని చెప్పేసి మళ్ళీ నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఆ గ్యాప్లోనే నేను మా మదర్ సజెస్ట్ చేసిన గ్రూప్ 4 ఎగ్జామినేషన్ రాశాను. సో మొదట మీరు ఏ పరీక్షకు ప్రిపేర్ అయ్యారు? యాక్చువల్లీ బ్యాంకింగ్కి వెళ్దామని అనుకున్నాను. చూసినాక ఆపర్చునిటీస్ చూస్తే ఎస్ఎస్సి సిజిఎల్లో చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మంచి క్యాడర్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి దాంట్లో అబ్జర్వ్ చేసి నేను దానిలోకి వెళ్ళాను. బట్ ఈ గ్రూప్స్ ఎగ్జామ్ వరకు వచ్చినప్పుడు స్టేట్ సిలబస్ వచ్చింది. ఆ స్టేట్ సిలబస్లో నాకు కంటెంట్ తెలియదు, నేను వెళ్ళాలని అనుకోలేదు. దాంట్లో 2 పేపర్స్ కండక్ట్ చేశారు గ్రూప్స్లో కూడా, గ్రూప్ 4లో కూడా. ఫస్ట్ పేపర్ రాయంగానే నేను మా మదర్కి చెప్పేశాను, నేను ఇంకా రాయను, 2వ పేపర్ ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి చెప్పాను. ఎంకరేజ్ చేస్తూ ఏం కాదు ఈ ఒక్క పేపర్ రాయని చెప్పేసి. సెకండ్ పేపర్ మ్యాథమెటిక్స్ ఉండడంతో మ్యాథ్స్ పేపర్ కంప్లీట్ అయ్యాక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఆ గ్రూప్ 4ది కూడా అయిపోతుందని చెప్పేసి. మళ్ళీ ఒక 6 months 7 months తర్వాత రిజల్ట్ చూసుకుంటే నాది 5000 చేంజ్ ర్యాంక్ వచ్చి నాకు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో గ్రూప్ 4లో వచ్చింది. సో జాబ్ చేస్తూనే ఇటు మళ్ళీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం, సో రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేశారు? స్టార్టింగ్లో అసలు ఫీజిబుల్ అయ్యేది కాదు, చదువుకోవడానికి చాలా కష్టం అయ్యేది. కానీ నేను ఎర్లీ మార్నింగ్ అవర్స్ నుంచి స్టార్ట్ చేసి కొన్నిసార్లు 4, కొన్నిసార్లు 3 o'clock కూడా లేసి చదువుకున్న రోజులు స్టార్ట్ చేశాను. మళ్ళీ రాత్రి 11 o'clock వరకు చదువుతూ ఉండేదాన్ని. కొలీగ్స్ నాకు కొంచెం సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు చదువు అని చెప్పేసి. అలా ఆ రకంగా నాకు అందరి ఫెసిలిటీస్, మా మదర్ ఎస్పెషల్లీ ప్రతి ఒక్కటి నాకు ప్రొవైడ్ చేస్తూ పోయారు. ఎక్కడ ఇబ్బంది పడకుండా, ఏ ఒక్క దగ్గర ఆగకుండా చేశారు. జాబ్ చేస్తూనే మీరు ఈ లక్ష్యానికి చేరుకోవడానికి మీరు ప్రత్యేకంగా అనుసరించిన టైం టేబుల్ కానీ స్ట్రాటజీ కానీ ఏంటి? మాక్ టెస్ట్లు రాయడం అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే మాక్ టెస్ట్లు మనకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, దానికి ఎలా మనము ఆన్సర్ ఇవ్వాలి అనేది చాలా క్లారిటీతో మనకి అర్థమవుతుంది మాక్ టెస్ట్ రాయడం వల్ల. చాలా మంది ఈ మాక్ టెస్ట్లని స్కిప్ చేసి డైరెక్ట్గా చదువుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అలా చేస్తే మనకి ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తే దేని మీద ఫోకస్ చేయాలి, దేన్ని ఎలా ఆన్సర్ చేయాలి, ఆ టైం లోపల, ఆ టైం స్పాన్ లోపల, ఆ టైమింగ్ లోపల అవ్వడం ఎలా అనేది ఐడియా రాదు. అందుకే దానికోసం మాక్ టెస్ట్ రాయడం అనేది నాకు చాలా హెల్ప్ అయ్యింది అన్నిటికంటే. స్టేట్ దానికి సెంట్రల్ దానికి
ఇది సిలబస్లో తేడా ఉంటుంది. ఒకేసారి ఈ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు? మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సికి ప్రిపేర్ అయినట్టు, రీజనింగ్ ఇంగ్లీష్ బ్యాంకింగ్కి ప్రిపేర్ అయినట్టు, జిఎస్ సబ్జెక్ట్ వేరే యూపీఎస్సీ లెవెల్లో ప్రిపేర్ అయినట్టు, అండ్ తెలంగాణ సిలబస్కి వచ్చినప్పుడు గ్రూప్స్కి ప్రిపేర్ అయినట్టు ప్రతి ఒక్కటి ఫస్ట్ పోర్షన్ కంప్లీట్ చేసుకుంటే మనం ఏ ఎగ్జామ్ రాసినా, ఎన్ని ఎగ్జామ్స్ రాసినా ప్రతిదాన్ని క్లియర్ చేసే అవకాశం మనకి ఎక్కువ ఉంటుంది. భవిష్యత్తులో ఇంకా మీ లక్ష్యాలు ఏంటి? నాది యాక్చువల్లీ స్టార్టింగ్ చేయడమే సివిల్స్ రాద్దామని చాలా కోరికగా ఉండేది. ఇప్పుడు ఈ మధ్య మనం చాలా మందిని చూస్తున్నాము, సివిల్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మధ్యలోనే ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని ఒక ప్లాన్ బీగా నేను ఎందుకైనా మంచిది అని చెప్పేసి ప్రతి ఒక్కటి కవర్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. జాబ్ జాయిన్ అవుతానన్నా కూడా అవనివ్వలేదు, నన్ను కాన్స్టెంట్గా ఎంకరేజ్ చేస్తూ నువ్వు అనుకున్న దానికి ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు, దానికి ప్రిపేర్ అవ్వు, అప్పటిదాకా నేను ప్రతిదీ సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి ఆల్వేస్ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. దానివల్ల నాకు చాలా ఈజీ అయిపోయింది. మీరు ఈ 3 ఎగ్జామ్స్ సాధించే క్రమంలో మీరు ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అయ్యా, లేకపోతే ఏదైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి ప్రిపేర్? నేను ఇంట్లోనే ఉంటూ సెల్ఫ్ స్టడీ చేసుకుంటూ పోయాను. యూట్యూబ్లో డిఫరెంట్ రిసోర్సెస్ ఉంటాయి. మల్టిపుల్ సోర్సెస్కి వెళ్ళకండి. అలా చదవడంతో అటు అవ్వకుండా ఇటు అవ్వకుండా అవుతుంది. ఒక్క సోర్స్ని పట్టుకొని దాన్ని కాన్స్టెంట్గా ఒక టీచర్ని బిలీవ్ చేసి కంప్లీట్ పోర్షన్ని కంప్లీట్ చేసుకుంటే మాక్ టెస్ట్ రాస్తుండగా మనం ఇంప్రూవ్ అవుతూ వెళ్తాం. ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? డెడికేషన్ అండ్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మనము రిసోర్సెస్ మనం కరెక్ట్గా పిక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒకే సోర్స్ కాకుండా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క సోర్స్ అన్నట్టు యూజ్ చేశాను. ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్కి డిఫరెంట్ సోర్సెస్ని ఫాలో అవుతూ పోయాను. ఈ ఎగ్జామే కాకుండా ఏ ఎగ్జామ్ అయినా కానీ మార్క్స్ మనం కంటిన్యూస్గా రాస్తూ ఉంటే అది మనకి చాలా ఉపయోగపడుతుంది. 24 ఇయర్స్లోనే 3 గవర్నమెంట్ జాబ్స్ రావడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అంటే దీని వెనక ప్రతి ఒక్కటి ఈజీగా ఉంటుంది అనేది కాదు. గవర్నమెంట్ జాబ్స్ ఈ రోజుల్లో ఎంత కష్టమో తెలుసు, బట్ ప్రతిదీ కన్సిస్టెంట్గా తను డిసిప్లైన్గా చదివేది. గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉండగానే తనకి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేసింది. ఆ ఎంబీఏ చేస్తుండగానే గ్రూప్ 4 నోటిఫికేషన్లో రాయడం వితౌట్ రిజర్వేషన్. తను మంచిగా కమర్షియల్ ట్యాక్స్లో జూనియర్ ట్యాక్స్గా పనిచేస్తుంది. చేస్తూనే కొంచెం ఆఫీస్కి వెళ్తూ నాకు ఎస్ఎస్సి సిజిఎల్ సెంట్రల్ చేయాలి అనుకుంది. సరే మళ్ళీ అటెంప్ట్ ఇచ్చింది. ఏగానే పోస్టల్ అసిస్టెంట్ వచ్చింది, జిఎస్టీ ఇన్స్పెక్టర్గా వచ్చింది. ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ తన కష్టానికి. బట్ దీని కష్టం వెనుక ప్రతి ఒక్కరి పేరెంట్స్ది ఉంటుంది, పిల్లలది ఉంటుంది. దానికి ఏంటంటే పిల్లలే సాక్రిఫైస్ అవ్వాలి. మాక్ టెస్ట్ అనేది చెప్పేది, అది రాసేది, దాని తర్వాత ఆఫీస్కి వెళ్ళి వచ్చేది, మళ్ళీ చదివేది. అలా ఒక కంటిన్యూస్గా ఫాలో అవుతూ నాకు ఎప్పటికప్పుడు ఇది చదివాను, ఇది చేశానంటే నాకు అప్పుడే హోప్ వచ్చింది. ఈ అమ్మాయి మంచి పొజిషన్లోకి వెళ్తుంది, మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. తను అనుకున్న డ్రీమ్ మాత్రం సక్సెస్ అయినందుకు వెరీ ప్రౌడ్ మూమెంట్ అండి. ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఒక సరైన క్రమంలో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం చాలా సులభమని ఆమె చెప్తున్నారు. ప్రస్తుతం నవనీసా గారు జిఎస్టీ ఇన్స్పెక్టర్గా ఉన్నారు. అయితే భవిష్యత్తులో ఇంకా దీనికంటే పెద్ద ఉద్యోగం కూడా సాధిస్తానని ఆమె అయితే చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో తిరుమలేష్, సిటీ న్యూస్, హైదరాబాద్.